హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మనం జరుపుకునే ఎన్నో పండుగలలో అందరికీ ఇష్టమైన పండుగ దీపావళి. అయితే ఈ పండుగను మనం జరుపుకోవడానికి కారణం ఏంటో మీలో ఎంతమందికి తెలుసు? పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి భార్య అయిన సత్యభామ నరకాసురుణ్ణి వధించడం వల్ల ప్రజలందరూ ఎంతో సంతోషంతో ఈ దీపావళి పండుగను జరుపుకున్నారు. అయితే సాక్షాత్తు ఆ నారాయణుడే యుద్ధ భూమిలో ఉండగా సత్యభామాదేవి ఎందుకు నరకాసురుని చంపింది? ఇంకా నరకాసురుడు దేవతలకు జన్మించి రాక్షసుడుగా ఎలా మారాడో తెలుసుకుందాం. అలాగే శ్రీకృష్ణుడికి 16,108 మంది భార్యలని చాలా మంది అంటూ ఉంటారు. వాళ్ళందరినీ శ్రీకృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నరకాసురుడు మరెవ్వరో కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు కుమారుడు. కృతయుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని సముద్రంలో దాచిపెడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆది వరాహ అవతారాన్ని ధరించి హిరణ్యాక్షుడిని చంపి భూదేవిని కాపాడతాడు. ఆ తరువాత వరాహస్వామికి ఇంకా భూదేవికి ఒక బిడ్డ పుడతాడు. వాడే నరకాసురుడు. సంధ్యా సమయంలో కలవడం వల్ల ఆ బిడ్డకి రాక్షస లక్షణాలు వస్తాయని శ్రీ మహావిష్ణువు భూదేవికి చెప్తాడు. అది వినగానే భూదేవి భయపడుతుంది. ఎందుకంటే రాక్షసులందరూ శ్రీ మహావిష్ణువు చేతిలోనే చనిపోతూ ఉంటారు. అంటే తన కొడుకైన నరకాసురుడు కూడా శ్రీ మహావిష్ణువు చేతిలోనే చనిపోతాడని భయపడుతుంది. అప్పుడు భూదేవి శ్రీ మహావిష్ణువుతో నరకాసురుణ్ణి ఎప్పటికీ చంపకూడదని మాట అడుగుతుంది. దానికి శ్రీ మహావిష్ణువు, నా చేతులతో నరకాసురుణ్ణి ఎప్పటికీ చంపను, కానీ నువ్వు చంపాలనుకున్నప్పుడు నీ చేతిలోనే మరణం ఉంటుందని మాటిస్తాడు. దానికి భూదేవి ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే ఏ తల్లైనా తన బిడ్డను చంపుకోదు కాబట్టి. నరకాసురుడు ఎప్పటికీ చిరంజీవిగా ఉంటాడని అనుకుంటుంది. ఆ తరువాత భూదేవి నరకాసురుడిని జనక మహారాజుకి ఇచ్చి పెంచమంటుంది. నరకాసురుడు తన చిన్నతనం నుంచి ఎన్నో అస్త్ర విద్యలు ఇంకా శస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. వాటితో పాటు ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు. ఒక రోజు భూదేవి నరకాసురుడిని గంగా తీరానికి తీసుకుని వెళ్లి తన జన్మ రహస్యం గురించి చెబుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి నరకాసురుడికి ఒక శక్తివంతమైన గదను ఇంకా ఒక దివ్యమైన రథాన్ని ఇస్తాడు. ఆ తరువాత నరకాసురుడు కామాఖ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ప్రగ్జ్యోతిషపురాన్ని ఎంతో గొప్పగా పరిపాలిస్తాడు. కాలాంతరం త్రేతాయుగం ముగిసి ద్వాపర యుగం మొదలవుతుంది. ద్వాపర యుగంలో రాక్షసుల సంఖ్య పెరిగిపోతుంది. కొంతకాలానికి నరకాసురుడికి మాహిష్మతి రాజ్యంలో ఉన్న మురాసురుడు, నిశుంభుడు ఇంకా బాణాసురుడు అనే ముగ్గురు అసురులతో స్నేహం ఏర్పడుతుంది. వీళ్ళ ముగ్గురులో ఒకరికి రాజ్యం మీద వ్యామోహం ఉంటే ఇంకొకరికి స్త్రీల మీద మోజు ఉంటుంది. అలా వీళ్ళ ముగ్గురితో స్నేహం చేయడం వల్ల నరకాసురుడికి మంచి లక్షణాలు పోయి చెడు లక్షణాలతో నిండిపోతాడు. కామాఖ్య నగరాన్ని పాలిస్తున్నప్పుడు అమ్మవారిని నిత్యం పూజిస్తూ పరాయి స్త్రీలను సొంత తల్లిగా భావించేవాడు. చెడు స్నేహం వల్ల పూర్తిగా చెడిపోయి రాక్షసుడుగా మారిపోతాడు. ఆ తరువాత నరకాసురుడు చుట్టుపక్కల ఉన్న రాజ్యాల మీద దండయాత్ర చేసి ఎంతో మంది రాజులను ఓడిస్తాడు. ఓడిపోయిన రాజుల కుమార్తెలను బానిసలుగా చేసుకుని తన వెంట తీసుకుని వెళ్తాడు. నరకాసురుడు తనకున్న శక్తితో ఇంద్రుడి మీద కూడా దండయాత్ర చేసి అతన్ని ఓడించి ఇంద్రలోకాన్ని తన సొంతం చేసుకుంటాడు. నరకాసురుడు చేస్తున్న అరాచకాలు చూసి తట్టుకోలేక ఇంద్రుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి చెప్తాడు. ఇంకా శ్రీకృష్ణుడు నరకాసురుడు మీద యుద్ధానికి సిద్ధమవుతాడు. అంతకు ముందే శ్రీకృష్ణుడు ఎంతో మంది అసురుల మీద యుద్ధాలు చేసి గెలిచాడు. అవన్నీ వినటమే కాని ఎప్పుడూ చూడలేదని సత్యభామ శ్రీకృష్ణుడితో, నేను కూడా నీతో పాటు యుద్ధ భూమికి వస్తానని అడుగుతుంది. ఆ మాటలకు శ్రీకృష్ణుడు సత్యభామని వద్దనకుండా తన వెంట యుద్ధ భూమికి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే నరకాసురుడికి తన తల్లి చేతిలోనే మరణం ఉంటుంది కాబట్టి. ఆ విషయం శ్రీకృష్ణుడికి తెలుసు కాబట్టి సత్యభామను వద్దనకుండా తనతో పాటు యుద్ధ భూమికి తీసుకుని వెళ్తాడు. సత్యభామ మరెవరో కాదు, భూదేవినే మళ్ళీ ద్వాపర యుగంలో సత్రజిత్ కు కూతురుగా జన్మించింది. ఇంకా యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడికి ఇంకా నరకాసురుడికి మధ్య చాలా సేపు ఒక గొప్ప యుద్ధం జరిగింది. నరకాసురుడు ఎంత ప్రయత్నించినా శ్రీకృష్ణుడిని ఓడించలేకపోతున్నాడు. నరకాసురుడితో పాటు మురాసురుడు ఇంకా బాణాసురుడు కూడా వారి సైన్యంతో శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు మురాసురుడిని తన సుదర్శన చక్రంతో సంహరించాడు. ఒకవైపు బాణాసురుడు తనకున్న 1000 చేతులతో శ్రీకృష్ణుడి మీద యుద్ధం చేస్తున్నాడు. బాణాసురుడు శివుడికి కఠోర తపస్సు చేసి 1000 చేతులను వరంగా పొందుతాడు. శ్రీకృష్ణుడు తన 1000 చేతులు నరికి బాణాసురుడి గర్వాన్ని అణిచేస్తాడు. కానీ అతని ప్రాణం మాత్రం తీయడు. ఎందుకంటే బాణాసురుడు మరెవరో
కాదు, అసుర రాజైన బలి చక్రవర్తి కొడుకే ఈ బాణాసురుడు. బలి చక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడు కూడా. శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడి కోసం నరసింహ అవతారాన్ని ధరించినప్పుడు తన వంశంలో ఎవ్వరికీ శ్రీ మహావిష్ణువు చేతిలో మరణం ఉండదని వరమిస్తాడు. అందుకే శ్రీకృష్ణుడు బాణాసురుడిని చంపకుండా వదిలేస్తాడు. నరకాసురుడు వేసిన ఒక అస్త్రానికి శ్రీకృష్ణుడు రథంలో పడిపోయినట్టు నటిస్తాడు. అది చూసిన సత్యభామ కోపంతో కట్టలు తెంచుకొని అక్కడ ఉన్న ధనస్సు తీసుకొని కొన్ని అస్త్రాలతో నరకాసురుడి మీద విరుచుకుపడుతుంది. సత్యభామాదేవి కేవలం శ్రీకృష్ణుడికి భార్య మాత్రమే కాదు, ఎన్నో అస్త్ర విద్యలు నేర్చుకున్న ఒక గొప్ప యోధురాలు కూడా. సత్యభామాదేవి ఒక శక్తివంతమైన అస్త్రాన్ని వదిలినప్పుడు నరకాసురుడి గుండెల్లోకి చీల్చుకొని పోయి అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తరువాత నరకాసురుడి దగ్గర బందీగా ఉన్న 16,000 మంది రాకుమార్తెలను కాపాడతారు. అప్పుడు వాళ్ళందరూ శ్రీకృష్ణుడిని తన భార్యలుగా స్వీకరించమని అడుగుతారు. మరి కొన్ని కథల ప్రకారం శ్రీరాముడు రావణాసుని వధించిన తర్వాత సీతాదేవిని తీసుకొని అయోధ్యకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఎంతో ఆనందంతో దీపావళిని జరుపుకుంటారని నమ్ముతారు. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోస్ లో మీరు ఏ స్టోరీ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. వాటి గురించి డీటెయిల్ గా ఒక వీడియో చేసి మీ ముందుకి తీసుకొని వస్తాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.